వెల్కమ్ టు మై ఛానల్ ప్రతాప్ కొల్లూరి. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ గురించి మీకు చూపించబోతున్నాను. ఈరోజు 7th November 2025 శుక్రవారం రోజు మేము వేములవాడకి వెళ్ళామండి. అక్కడ టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది. టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ కావచ్చు, కోడలు ఎక్కడ కట్టేస్తున్నారు, దర్శనాలు మెయిన్ గుళ్ళో జరుగుతున్నాయా లేదా, అంత భక్తులకు గందరగోళంగా ఉందండి. అలాంటి విషయాలన్నీ మేము ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఈ వీడియో ఎవరైతే వేములవాడ వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఈ వీడియో చూసి వాళ్ళు చక్కగా వేములవాడ దర్శనం చేసుకొని రావచ్చండి. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను నేను, మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి. మేము వేములవాడకు వచ్చామండి. వేములవాడలో డైరెక్ట్ మేము ఎక్కడంటే పార్కింగ్ నుండి వచ్చి ఇటు లోపల గుండానికి దారి ఉంటుంది, అందులో నుంచి గుండం దగ్గరికి వచ్చామండి. ఈ గుండం దగ్గర స్నానాలు చేస్తున్నారు. గుండం దగ్గర స్నానాలు కూడా యథావిధిగా జరుగుతున్నాయి. గుండం ఏం మూసివేయలేదు. మా పిల్లలు స్నానాలు చేస్తున్నారండి. మేము ఇక్కడ స్నానాలు చేసి టెంపుల్ ముందుకు వచ్చామండి. టెంపుల్ ముందుకు వచ్చి ఇక్కడ దీపాలు పెడుతున్నారు. అటు సైడు మెయిన్ ద్వారం నుంచి జనాలు వస్తున్నారు. మేము ఇటు వెనక గుండం నుంచి వచ్చాం. ఇది రాజగోపురం అండి. టెంపుల్ మెయిన్ ద్వారం అండి, రాజగోపురంకి వెళ్ళే మెయిన్ ద్వారం అండి. ఇక్కడ బయట కూడా మీరు చూడొచ్చు, యథావిధిగా ఉందండి. ఏ డిస్టర్బెన్స్ లేవు. కొన్ని ఇండ్లు తీసేశారు, రోడ్డు కొంచెం వెడల్పు చేశారు. టెంపుల్లోకి రాజగోపురం ద్వారా వెళ్ళొచ్చండి. మేమేమో వెనక సైడు కార్ పార్కింగ్ చేసి అటు గుండం దగ్గర నుంచి లోపలికి వచ్చాం. వచ్చి ఇటు బయట నుండి లోపలికి వెళ్ళాం. ఇక్కడ కార్తీక దీపాలు కూడా పెడుతున్నారని అందరూ. చాలామంది అంటున్నారు టెంపుల్ మూసేశారు, టెంపుల్లో దర్శనం లేదంటున్నారు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మేము టెంపుల్ లోపలికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. రాజగోపురం ద్వారా టెంపుల్ లోపలికి అలౌ చేస్తున్నారు. మన వేములవాడ రాజస్థానంలోనే దర్శనం జరుగుతుందండి. ఓన్లీ ఒక కోడలు మాత్రం కట్టనివ్వడం లేదండి. దర్శనం మాత్రం మెయిన్ టెంపుల్లోనే జరుగుతుంది. మేము టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చి కార్తీక దీపాలు కూడా వెలిగించామండి టెంపుల్ ఆపోజిట్లో చెట్టుకు ఎదురుగా. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మీకు రాజరాజేశ్వర దేవస్థానంలోనే మీకు దర్శన భాగ్యం జరుగుతుంది. మేము దర్శించుకొని వచ్చామండి. అలాగే ఇది టెంపుల్ బయట అన్నీ కూలగొట్టారండి, రెనోవేషన్ జరుగుతుంది. చాలా పెద్దగా ప్లాన్ చేశారండి. ఇది బయట కార్ పార్కింగ్ ఏరియా. మేము ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి వెళ్తే ఇటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే డైరెక్ట్ గుండంలోకి వెళ్తామండి. బద్దిపోషమ్మ తల్లి దేవస్థానం అండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే నైట్ 9 వరకు మాత్రమే ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, బద్దిపోషమ్మ టెంపుల్ కావచ్చు, మన భీమన్న ఆలయం కావచ్చు 9 వరకే ఉంచుతున్నారండి. 9 కాగానే అన్ని ఆలయాలు క్లోజ్ చేస్తున్నారు. మీరు వెళ్ళాలనుకుంటే 6 వరకు వెళ్ళి ఇవన్నీ దర్శనం చేసుకోవాలి. 9 దాటితే ఏ టెంపుల్ కూడా ఆన్ చేసి ఉంచలేదు. మాకు మొక్కు ఉందండి, బద్దిపోషమ్మ కోడి తీసుకొని మొక్కి చికెన్ కొట్టించామండి. అక్కడే బద్దిపోషమ్మ దగ్గర కూడా మాకు దర్శనం జరిగింది. భీమేశ్వర ఆలయం అండి ఇది. భీమేశ్వర ఆలయానికి అపోజిట్లో ప్రసాదం కౌంటర్ పెట్టారండి. ఇప్పుడు ఇది కొత్తది ప్రసాదం కౌంటర్, అక్కడ లేదు, అక్కడ రెనోవేషన్ జరుగుతుంది, ఇక్కడ పెట్టారు. ఈ భీమేశ్వర ఆలయం లోపల అండి ఇది. భీమేశ్వర ఆలయం లోపల ఇవన్నీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా ఉంది భీమేశ్వర ఆలయం. కొంచెం రెనోవేషన్ కూడా చేశారు. ఇందులో కూడా కోడలు కట్టాలనుకున్నారు, ఇక్కడ భీమేశ్వర ఆలయం కడతారు. ఇది మేము దీపాలు పెడుతున్నామండి. ఇక్కడ ఇవి కోడలు కట్టాలనుకున్న వారు భీమేశ్వర ఆలయంలో కోడలు కడతారండి. ఇందాక మేము పెట్టిన దీపం శివునికి చాలా ఇష్టమైన దీపం అండి. నారికేల దీపం పెట్టాము ఇందాక మేము. కోడలు కట్టాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భీమేశ్వర ఆలయంలో కట్టాలండి. ఇక్కడ చాలామంది ఇక్కడ భీమేశ్వర ఆలయం కడుతున్నారు. అక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కోడలకు అనుమతి లేదండి. అక్కడ దర్శనం చేసుకోవాలి. కోడల మొక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కోడలు కడుతున్నారండి. కానీ ఇక్కడ కూడా మేము వెళ్ళే వరకు 8:40 అయిందండి. 9 వరకే గుడి క్లోజ్ అండి. కరెక్ట్ అక్కడికి మాకు 9 వరకు 3 టెంపుల్లో దర్శనం జరిగింది. మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ అండి శివునికి ఇష్టమైన దీపం నారికేల దీపం అండి. ఇక్కడ మేము వెలిగించాం, ఇక్కడ చెట్టు కింద. భీమేశ్వర ఆలయం ఎంత బాగా చేస్తారో చూడండి, చాలా బాగుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచిగా సౌకర్యంగా ఉందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం టెంపుల్లో. చాలా బాగుందండి భీమేశ్వర ఆలయం. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం భీమేశ్వర ఆలయం కూడా నేను చూశాను, మీకు కూడా చూపించాలనుకున్నాను. ఇది భీమేశ్వర ఆలయం
ఎంట్రన్స్ అండి. 9 అయింది, ఇప్పుడే తాళాలు వేసారండి, జస్ట్ ఇప్పుడే 9 అయింది. ఇక్కడ భీమేశ్వర ఆలయం ఆపోజిట్లో ఈ విగ్రహాలు ఉంటాయండి. ఆ విగ్రహాల చుట్టూ మేము ప్రదక్షిణలు చేసాం. మీరు సింపుల్గా చెప్తున్నానండి, మీరు డైరెక్ట్ కార్లో వెళ్తే మాత్రం డైరెక్ట్ కార్ పార్కింగ్ తీసుకెళ్ళండి. ఇది గాయత్రీమాత అమ్మవారి టెంపుల్ అండి. ఇది అందులోనే ఉంది మన భీమేశ్వర ఆలయంలో. మీరు కార్ కనుక తీసుకెళ్తే కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళి అటునుంచి గుండంలోకి వెళ్ళండి. అక్కడ స్నానం చేసి డైరెక్ట్ రాజగోపురం నుండి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చి మీరు బద్దిపోచమ్మ దగ్గరికి భీమేశ్వర ఆలయం నుంచి భీమేశ్వర ఆలయం బద్దిపోచమ్మ ఆలయం పక్కకే ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రసాదం కౌంటర్ అండి. ఇప్పుడు మన భీమేశ్వర ఆలయానికి అపోజిట్లో ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. పాత దాని దగ్గర ప్రసాదం కౌంటర్ లేదండి. ఇప్పుడు ఇక్కడే తీసుకుంటున్నాం. లడ్డు కానీ ఏది కానీ పులిహోర కావచ్చు అన్నీ ఇక్కడికే మార్చారు. చాలా పెద్దగా ఉంది, లైన్లు కూడా బాగా పెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. మీకు రూమ్స్ కూడా కావాలంటే కొత్తగా కట్టించారండి రూమ్స్ అక్కడ ఎక్కడంటే కొండగట్టు వెళ్ళే రూట్లో. ఆ రూమ్ అతని నెంబర్ కూడా నేను తీసుకున్నాను. మీకు ఎవరికన్నా అసౌకర్యం కలిగితే రూమ్స్ విషయంలో నాకు చెప్పండి, నేను వాళ్ళ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, కామెంట్లో పెడతాను. మీరు అడిగితే మేము నారికేల దీపం పెట్టామండి, మా వైఫ్ నేను. మీకు ఎలాంటి అయినా నేను చేస్తానండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.